ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 29వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:30 తర్వాత నిజం తెలుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు చూడబోతున్నారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరికి అనేది చాలా పద్ధతిగా ఉంటారు. క్రమశిక్షణ వీరికి మారుపేరు అని చెప్పుకోవచ్చు. ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు, పెద్దల పట్ల భక్తి శ్రద్ధలతో కూడా ఉంటారు. అలాగే దైవశక్తి కూడా వీరికి అధికంగానే ఉంటుంది. ఇక ఆధ్యాత్మికత కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే మీ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ 29వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది. అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయట పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కొంత మీకు ఆందోళన కలగజేసే అటువంటి అంశమైనప్పటికీ మీ మంచి కోసమే వారు నిజాన్ని దాచి ఉంచారనే విషయం తెలుసుకొని వారిని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక, ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంది. కానీ ఈరోజు ఒక అవకాశం రాబోతుంది. ఆ అవకాశం మీరు కొన్ని అంశాలలో కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. అనుకోకుండా వారు మీకు తరహా పడడం, అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి ఈరోజు నూతన వ్యక్తులు అనేది పరిచయం అవుతారు. ఇక మీకు అనేది దీర్ఘకాలం పాటు ఆ పరిచయం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంతమంది పరిచయం అయినప్పటికీ
మీతో చాలా కాలం పాటు ఉండబోతుందని చెప్పుకోవాలి. వారితో చక్కటి స్నేహ బంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కీలకమైన మలుపులను కూడా చూస్తారు. కెరియర్‌కి సంబంధించిన వారి వల్ల కొన్ని అవకాశాలు కూడా మీరు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను ఆరాధించండి. అలాగే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచినంత దాన ధర్మాలు చేయండి. గోమూత్రాన్ని సేవించి సకల దేవతలను మీ యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం నవంబర్ 29వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. మధ్యాహ్నం 3:30 తర్వాత ఎటువంటి నిజం వీరికి తెలుస్తుంది, ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.